మనం శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన సావిత్రి చరిత్రం చెప్పుకుంటూ ఉన్నాం. సర్వమంగళ మమ్ము ప్రసన్న దృష్టి గాంచు మా తల్లి సంస్కృత కల్పవల్లి రక్తియు విరక్తియుం భుక్తి ముక్తి నీవే అవ్యయామృత మధురోక్తి ఆదిశక్తి. ఇక్కడ అమ్మవారిని ప్రార్థన చేశారు మొట్టమొదట. అదే మనం నమస్కారం చేసుకుంటున్నాం. రక్తి విరక్తి భుక్తి ముక్తి అన్ని అమ్మ యొక్క నను అమ్మా చర్వాణి పన్నగేంద్రుడు భూషు పట్టంపురాణి అని భైరవి రాగంలో ఆలపిస్తారు. అయితే ఇందులో ప్రతి కీర్తనలో రాగం పేరు ఉంటుంది. అది ఔచిత్యంగా చూస్తూ ఉంటారు. అవన్నీ విషయం అవుతుంది. అయితే ఇందులో అమ్మవారి ప్రార్థనతో ప్రారంభించి ఇప్పుడీ నా కృతికి నీవే నాయిక అని అంటారు. అందుకే ఇప్పుడు చెప్పబోయే కృతికి నాయకురాలు ఎవరు? అమ్మవారట. మరి సావిత్రి అనబడేటువంటి పతివ్రత నాయకురాలా అమ్మవారి నాయకురా అంటే నిజానికి సావిత్రిని అనుగ్రహించిన అమ్మవారే నాయకురాలు అనుకోవచ్చు. లేదా సావిత్రీదేవి అమ్మవారి అంశస్వరూపము. ఈ విషయం మనకి దేవి భాగవతం కూడా చెప్తుంది. అదే సావిత్రి చరిత్ర పారాయణం గాని శ్రవణం గాని చేస్తే అనేక ఫలములు ఉంటాయి. అకాల మృత్యు నాశనం ఒకటి, మంగళములకు ఆటంకం లేకపోవడం ఒకటి, ఇలాంటి విశేషములైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అంత ఉత్కృష్టమైన ఒక మంత్రవిధిగా దీన్ని చెప్తూ ఉంటారు సావిత్రి చరిత్రని. ఇందులో చెప్పబడింది గాయత్రి మంత్ర పరమార్థం. అదొక ప్రత్యేక అంశం. అంత రహస్యం ఉంది కనుకనే దీని వేద రహస్య ఉపాసనా రహస్యములు అరవింద మహర్షికి గోచరించాయి. అయితే ఇందులో ముందు అనేకమైన లౌకికమైన ధార్మిక విషయాలని ప్రస్తావన చేస్తూ తర్వాత కథా వస్తువులోకి ఈయన ప్రవేశిస్తూ ఆ కథలో తొలి మద్రదేశము విపుడై దొడ్డ నృపతి యొక్కడుండెన్ వెల్లడిగ అశ్వపతి అను నా అతని పేరు జనంబున నిండెన్ ఉత్తమ క్షత్ర వంశజుండాతండురు శౌర్య ధైర్యధనుడు అని ప్రారంభించారు. తొల్లి మద్రదేశమునకు విభుడై, మద్రదేశమునకు దేశం, ఆ దేశానికి అధిపతి అశ్వపతి అనేటువంటి వాడు. ఇతడు ఉత్తమ క్షత్రియుడు. పై ఇతని సద్గుణాలన్నీ కొన్ని శీర్షపద్యాల్లో రచించారు. ఎందుకు వర్ణిస్తాలంటే గుణాలు అంటే అతడు తపస్వి, ఆ తపస్సుకు ఫలాన్ని పొందుతున్నాడు. అలాంటి తపస్సుకు ఫలాన్ని పొందడానికి తగిన సద్గుణములు కలిగిన వ్యక్తిత్వం అతడిది అని వర్ణించారు. అయితే ఆయన సావిత్రి గూర్చి అనసన వ్రతుండై తపమునర్చే అఖిల శ్రమలకు నోర్చి అన్నారు. ఇక్కడ సంతానం లేదనేటువంటి ఆర్తితో ఆయన సావిత్రి గురించి అంటే గాయత్రీదేవిని ఉద్దేశించి అనశన వ్రతాన్ని స్వీకరించి అనేక శ్రమలకు ఓర్చి చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ఫలితంగా ఆయన ముందు సావిత్రీదేవి సాక్షాత్కరించింది. ఆ సాక్షాత్కరించిన వైనాన్ని ఇక్కడ తాను దర్శించి మనకు ప్రదర్శిస్తున్నారు నారాయణదాస్ గారు. అంత కొన్నాళ్ల కథని మ్రౌల ప్రత్యక్షమయ్యనొక రాత్రి వింతగాగ భక్తుల పాలి కల్పవృక్షమైన సావిత్రి. ఆవిడ ఎలా ఉన్నది అంటే చేమంతి పువ్వుగా సీతాంశు కీలించి ఒప్పుగా గగనంబు కొప్పుబెట్టి తారళన్ ముత్యాల చెచ్చుక్కనమర్చి నుదుటిపై సూర్యుడన్ బొట్టుదిద్ది చందోయిగా మేరు మందరముల చెర్చి జలధి తరంగముల్ వళులజేసి రోమావళిన్ వనస్తోమంబు గావించి ఘన జగనము భూమిగాను నర్చి తన అధక్కాయ మఖిల పాతాళముచు అశ్వపతి జ్ఞానదృష్టి ఎందవతరించే స్వరూపంబు తోడుత వేదమాత పాలితాశ్రిత వర్గ సువర్ణ దుర్గా పాలితాశ్రిత తపస్సుకు సంతోషించి ఆ వేదమాత అంటోందిట. అని వినుతించు అశ్వపతి కంబము ఓయి వత్స నీ అనఘ తపంబు తెచ్చి మదంశమునంజనియించు నీకు తిన్నని ఒక కూతురు. తిన్నని కూతురు పుడుతుందన్నట్టు. కూతురు అంటే వంక కూతురు కూడా ఉంటుందా? తిన్నని కూతురు సత్ప్రవర్తన కలిగిన ధీరురాలు. తిన్నదనము అంటే ధీరత్వము. ఇటు అటు చెక్కు చెదరకుండా ఉండగలిగిన ధీరత్వాన్ని తిన్నదనము అని అంటారు. అప్పుడు నిజంగా ఎటువంటి చరిత్రలో చెప్పబడుతుంది. ఆవిడ వ్యక్తిత్వాన్ని అంతటి గల ఒక్క మాటలో తిన్నని కూతురు అన్నారు. ధీరురాలైన కుమార్తె కలుగుతున్నది. అది మదంశమునం జనియించు, నా అంశంతో పుడుతుంది. అది సావిత్రి చరిత్ర వినడమే గాయత్రి యొక్క తత్వాన్ని. మదంశము జనియించు ఆపెవలనన్ దరిద్రు ఇరువంకవారు. ఆమె ఎటువంటి గొప్ప ఆమె అంటే నిన్నే కాదు ఇరువంక వారిని అంటే పుట్టిన అత్తింటి కూడా ధరింపజేయగలిగినటువంటి మహాత్మురాలు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్త్రీకి మన సంస్కృతి ప్రాధాన్యం ఇచ్చిందో ఆలోచించాలి. సావిత్రి చరిత్ర ఎంచుకోవడం ద్వారా ఇక్కడున్న స్త్రీలు పురుషులు తెలుసుకోవాల్సిన ప్రాధాన్యం ఏంటి అంటే స్త్రీకి ఒక ప్రముఖ స్థానాన్ని మన పురాణములు వెతికిన అదే కనబడుతుంది మనకి. ఒక అమ్మాయి పుడితే ఇరువంకల వారు తరిస్తారు.
స్త్రీజ ఇంకా గొప్పది అని ఉన్నాయి. ఆశ్చర్యం వాళ్ళే కదా గొప్ప అనే భ్రాంతి మనకు ఏర్పడింది, కానీ శాస్త్రం ముందు స్త్రీకే ప్రాధాన్యం కనబడుతుంది అని కనబడుతుంది. పురుషుడికి సంస్కారములు జరిగితే గాని శుద్ధత రాదట. స్త్రీ జన్మ నుంచి ఆమె దేహం మంగళకర దేహం అని అన్నారు. అందుకే స్త్రీ ఏ దశలో ఉన్నా మంగళ స్వరూపం మన ధర్మశాస్త్రంలో చెప్తున్న ఒక విషయం. పైగా కుమార్తె పితరుల్ని తరింపజేసినంత గొప్పగా పుత్రుడు కూడా అంత గొప్పగా తరింపజేయలేడని శాస్త్రం మన ధర్మశాస్త్రాలు చాలా విషయములు చెప్పారు. అందుకే కుమార్తె ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టినా అది క్షేమం కాదు. పైగా భగవంతుడిని స్త్రీమూర్తిగా ఉపాసించే ఏకదేశం భారతదేశం. అలాంటి దేశంలో ఇలా జరుగుతుందంటే అమ్మవారి పట్ల ప్రార్థన జరుగుతుందని భావించాలి. ఈ ఆర్తి ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఆ జగదంబ అనుగ్రహించి మన బుద్ధులు మార్చాలని ప్రార్థిద్దాం. మొత్తానికి అటువంటి కుమార్తె వల్ల తరియింత్రు ఇరువంకవారు ఎందున జయమబ్బు నీకు జయం కూడా జరుగుతుంది అని చెప్పగానే ఈయన చాలా సంతోషించి ఈ కథని అడవుల పాలైనటువంటి ధర్మరాజుతో మార్కండేయ మహాముని చెప్తాడు. ఎందుకంటే ప్రారంధం అలా ఉన్నా భయపడకనైనా తపస్సుతో సాధించుకోవచ్చు. పైగా అక్కడ సావిత్రమ్మ ఎలాగో ఇక్కడ ద్రౌపదమ్మ అలాగా అని చెప్పడం కోసం కథ చెప్తాడు ఆయన. ఆమె తపస్సు కాపాడుతుంది ఇక్కడ. పైగా తెలిసి వెళ్ళిందంటే ఎంత ధైర్యం తన తపస్సు మీద, భగవంతుడి మీద. అది ఏదో తెలియ కట్టబెట్టేశారు, నా గొంతు కోసారు అన్నది ఈవిడ. తెలిసే వెళ్ళింది ఈవిడ. అది తెలుసుకోవాల్సింది. అనవిని ధరణీశ్వరుడు తన సుత అన్యునొల్లదని ఎంచి, తన కూతురి యొక్క వ్యక్తిత్వానికి తెలుసు కనుక ఈమె అన్యునొల్లదని ఎంచి కనకదుర్గ చెప్పినదల్లా నిజము కాకపోదని తలంచి. ఎందుకంటే తన కనకదుర్గ ఏం చెప్పింది? ఈమె వల్ల నువ్వు జయం పొందుతూ ఈమె వల్ల ఇరువురు తరిస్తారు అని చెప్పింది కనుక అమ్మ మాట అబద్ధం అవుతుందా? కూతురున్ తాను భాగ్యయున్ వేదమాతపై భరము పెట్టి గాయత్రీదేవి మీద భారం వేసి వాళ్ళందరూ కూడా పూతయసులు బయలుదేరి మంచి ముహూర్తమున్ బడిగట్టి, మంచి ముహూర్తం చూసుకుని వీరందరూ కూడా బయలుదేరారు ఆ అరణ్యానికి. ఆ వెళ్ళినప్పుడు మంగళవాద్యములతో వీటితో వెళ్ళారు. అక్కడ వెళ్ళి చూశారని మూలంలో ఉంది. ఈయన అద్భుతమైన నాటకీయత చూపిస్తున్నారు. ఆ వెళ్ళేటప్పటికల్లా ముందు చూశాడు సత్యవంతుట. ఆయన ఏ పరిస్థితిలో చూశాడంటే, ఒక సింహం ఒక లేడిని మింగబోతూ ఉంటే ఆ సింహాన్ని ఎదుర్కొని తరిమి, దాన్ని మళ్ళీ చంపి కాదు తరిమి ఆ లేడిని కాపాడేట. లేడిని కాపాడి ఒళ్ళో పెట్టుకుని ఉన్నాడు. ఉంటూ అనుకుంటాడు, ఎందుకింత కనికారము, ఎందుకింత నేను దయ చూపించాను, ఈ దయా దుర్మార్గమా అని ఆలోచించేట. ఎందుకంటే తినబోతున్న దాని ఆహారాన్ని నేను తీసేసుకున్నాను. అసలు సృష్టిలో దయ అంటాం కానీ ఎక్కడైనా దయ ఉందా? ఒకదాన్ని ఒకటి తినడం అనేటువంటిది భగవంతుడు పెట్టిన ఒక నియమం ప్రకృతిలో. దయ పేరుతో మనం ఒకదాని ఆహారాన్ని తీసేయడం న్యాయమైన పెద్ద చర్చ చేస్తాడు. కానీ ఇక్కడ చిట్ట చివరికి తీర్చింది ఏంటంటే, నీ కంటి ముందు హింస జరుగుతుంటే మాత్రం కాపాడాలి ప్రాణాన్ని, కనుక నేను చూపించింది సరి అయినది అన్నాడు. ఇది మనకు సమాధానం అనమాట. దానమానాన తింటూ ఎన్ని తిరగని, కానీ నీ కంటి ముందు జరిగినప్పుడు మాత్రం తప్పది. అంతగా అయితే నిన్ను నువ్వు బలిపెట్టుకో, శివచక్రవర్తి చేయలే. చాలా ఔచిత్యమంతం. కానీ హింసా అహింసల యొక్క చక్కటి చర్చ ఇక్కడే వీరు చేసి దయకే పెద్దపేట వేశారు నారాయణదాస్ గారు. ఆ తర్వాత ఈ ఆలోచనలో ఉండగా అప్పుడు అన్నట్టు చాలా సమయం అయిపోయింది నీ ఆలోచనలు ఉంటూ తల్లిదండ్రులు ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నాడు. అయ్యో నన్నగన్న తల్లిదండ్రులారా మీకెంత వచ్చని, అయ్యో అంటే వాళ్ళ యొక్క కష్టాన్ని ఇప్పుడు మనసులో తలుచుకుంటున్నాడు. దుర్విధి అనేది అంత భయంకరమైనది. ఎందుకంటే కష్టాలన్నీ కూడా మన అసమర్థత వల్లే రావు, విధి వక్రించిన వస్తాయి. ఎంతో సమర్థులైన చక్రవర్తులు అయినప్పటికీ కూడా అరణ్యాలు పాలయ్యారు. మీరు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. పైగా మీరు గుడ్డివాడు, తన తండ్రి గుడ్డివాడు కూడా, అదొక బాధ. రాజ్యభ్రష్టత్వం, అంధత్వం, ఇలాంటి స్థితిలో మీరున్నారు. పైగా ఇంత విద్వాంసులకు కూడా గుడ్డిగా ఉండడం ఏంటి? పోనీ పుట్టుకు నుంచి పేదరికం ఉంటే అదొక బాధ. చక్రవర్తిగా బ్రతికి పేదవారైపోయారు. అటువంటి పరిస్థితులు ఉన్నారు. పైగా గొప్ప గొప్ప భవనాల్లో ఉన్న మీరు ఇప్పుడు అరణ్యాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ మూలంలో ఎక్కడా చెప్పని ఒక మాటని ఈయన చెప్పిన విషయం ఏంటంటే, ఒక విధంగా లేని మాట చెప్పలేదు, అక్కడ చెప్పని మాట నేను చూపించారు అంతే. మరి వాళ్ళు అడవుల్లో కూర్చుంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన వాళ్ళకి సేవ చేస్తూ కూర్చున్నాడు. ఏం రాజ్యం తిరిగి తీసుకునే ప్రయత్నమైనా చేయట్లేదా? చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు. అది తిరిగి తన యొక్క పూర్వరాజ్యాన్ని తీసుకురావడానికి కావాల్సిన తపో జీవితాన్ని గడుపుతున్నాడు అనే మాటని ఇక్కడ చూపిస్తారు. అదేమిటంటే, మా రాజ్యము గైకొని మమ్మీరీతిన్ గాన కనిపి ఇన్నాళ్ల మా వైరులు మా అభివృద్ధికి నోరువకిటు వచ్చుచుండినో మేలుబలి. వాళ్ళని ఎలాగైనా జయిస్తానా వైరుల్ని అనే భావనతోనే ఉన్నాడు. దానికి కలిగిన శస్త్రాస్త్ర సంపద సమకూర్చుకోవడం కోసం తపస్సులో ఉన్నట్ట. ఈ సమయంలో వీళ్ళు వస్తూ కనబడ్డారు. ఈయన ఏమనుకున్నాడంటే,
ఆ శత్రువులు మమ్మల్ని అడవిలో కూడా బతకనివ్వకుండా సమూల నాశనం చేయడానికి కానీ వస్తున్నారా, వీళ్ళు ఎదుర్కొంటాను మీదకి వెళ్ళేటప్పటికల్లా వీళ్ళు వస్తున్న తీరు చాలా మంగళకరంగా వస్తున్నారు కనుక పసుపు కుంకాలు పళ్ళు ఇవన్నీ పట్టుకు రావడంతో వీళ్ళేదో మంగళకరంగా వస్తున్నారని తను సౌమ్యంగా వాళ్ళని ఎదుర్కొన్నప్పుడు మీరెవరు ఎందుకు ఇలా వచ్చారు అంటే, బాబు మేము సాల్వపతిని కలుద్దామని వచ్చామంటే నేను వారి పుత్రుణ్ణి రండి తీసుకువెళ్తానని దగ్గరికి తీసుకువెళ్ళాను. అప్పుడు వాళ్ళు వెళ్ళి విషయాన్నంతటినీ వివరించితే అప్పుడు అంటున్నట్టు వీళ్ళు, ఇదేమైనా బాగుందా, అరణ్యంలో ఉన్నటువంటి మాకు మీ అమ్మాయినిచ్చి వివాహం చేయాలని బుద్ధి పుట్టింది, ఎందుకు ఆమెను అనవసరంగా కష్టాల్లోకి దించుతారు. వాళ్ళు ఎంత ఔచిత్యంగా మాట్లాడుతున్నారో చూడండి. ఆ ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ఎంత పద్ధతిగా ఉండాలి. అంతేగాని మేము మగపెళ్లి వారం కదా అని అహంకారాలు ఇవన్నీ తర్వాత తగలడ్డాయి. కానీ ఇదివరకు మన సంస్కృతిలో ఏమైనా మాటలు లేవండి, ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయో తెలియదు. అక్కడ ఇవే మన సంప్రదాయాలు అనుకుంటాం. సాటి మనిషిని గౌరవించడం అనేది అటువారైనా ఇటువారైనా ఎవరికైనా, ఎందుకంటే ఎదుటి వ్యక్తిని నీవలే భావించి వాళ్ళు నొప్పించకుండా చూడడం అనేటువంటిది సనాతన ధర్మం. అంతేగాని మేము మగపెళ్లి వారు ఎలా ఉండాలి, ఆడపెళ్లి వాళ్ళు అలా ఉండాలి ఏమిటండి ఇక్కడ. ఈయన ఏమంటున్నాడు చూడండి, ఈమెకి ఎందుకు బాధ పెడతారు. తొడగెనక్కట ఇట్టి దుర్భరాట వినటు మలయుని ముద్దు కోమల పదాబ్జ. ఈ తల్లి ఎక్కడెక్కడో కోటల్లో తిరగాల్సిన తల్లి అడవుల్లో ఎలా తిరుగుతుంది కనుక మెత్తని పాదాలతో ఈ అడవుల్లో తిరగగలదా. తలప పాషాణ వితర్దికపై ఎట్టు లోరసి కూర్చుండు రంభోరుయుగల. ఇప్పుడు కూర్చుంటాలంటే రాళ్ల మీద కూర్చోవాలి. మెత్తని సింహాసనాలపై హంసతులికా తల్పాలపై కూర్చునే తల్లి ఇక్కడ ఉండగలదా. పరుషవల్కలముల పయ్యదు నటివేసు కొనజాలు. పట్టు వస్త్రాలు కట్టుకునే ఈమె ఈ నారబట్టలు పరుషమైనవి ఎలా భరించగలదు. పైగా భీకర వ్యాఘ్ర భల్లూకంబులంకని సైచుటెట్లు ఈ మృగశాపనేత్ర. అడవిలో ఉన్నప్పుడు ఇంత భయంకరమైన మృగాలు ఉంటాయే. క్రూర విధియేల ఈ సుకుమారగాత్రి. ఈ సుకుమారగాత్రికి ఎందుకు ఇటువంటి అవస్థ అనంటే గొప్ప మాట ఇక్కడ తల్లిదండ్రుల ఉన్నచ్చి చూడండి. పతి తోడిదే లోకము. ఉత్తముడైనటువంటి పతి లభించడం అన్ని సంపదల కంటే గొప్పది. నీ పుత్రుడు ఉత్తముడు, అన్ని సగుణములు సద్గుణములు కలవాడు. సంపదలా ఇవాళ వస్తే రేపు పోతాయి. సంబంధాలు కలుపుకోవడానికి సంపదలు చూడడం కాదు, సద్గుణాలు చూడాలి. గొప్ప మాట చెప్పాడు చూడండి. ఇక్కడ ఈ కథని ఎన్ని కోణాల్లో మీరు ఆలోచించాలి. మనకు అన్నీ దొరికినప్పటికి కూడా వాడు ఆదాయం ఎలా ఉందో అని చూసి ఎన్నో మంచి సంబంధాలు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకి ఈ చరిత్రకు హెచ్చరిక. సంపదలు అనేది ఇప్పటి ప్రయత్నాల వల్ల రావు. ఇవాళ ఉన్నవి రేపు పోవచ్చు. దానికి ఉదాహరణ మీ జీవితమే. ఒకప్పుడు చక్రవర్తి మీకు పోలే, ఇప్పుడు మేము చక్రవర్తులం, రేపు మేమేంటి ఎవరికేం తెలుసు. కనుక సంపదలు పూర్వ ప్రారంధాలు బట్టి వస్తూ పోతూ ఉంటాయి. దర్శించవలసింది గుణం. సద్గుణం చూసి వాళ్ళు సంబంధం కలుపుకుంటే పేదవాడైనా ప్రేమగా చూస్తాడు. అది పెద్ద సంపద. సంపదను చూసి కలుపుకుంటే సద్గుణాలు లేనివాడైతే వాడు సంపదలున్నా ఏడిపిస్తాడు. కనుక సద్గుణాలని చూడాలి సంబంధాల సమయంలో, సంపదల్ని కాదు. ఎంత గొప్ప విషయం చూడండి. అసలైన భారతీయ దాంపత్య ధర్మం ఏమిటో చెప్పుకోవడం కోసం సావిత్రి చరిత్ర. ఇది సామాన్య జనులను చెప్పడం కోసం ఇది హరికథ చేశాడు ఈ మహానుభావుడు. ఇక్కడ మాట తీరులు ఎన్ని చెప్పాడు. అది కథని పరిశీలించవలసిన కోణం ఇది. అప్పుడు ఈ మాటలు ఎంత గొప్పగా మాట్లాడాడు. అంతేగాని ఇప్పుడు కలిగిన వాళ్ళు వీళ్ళు, లేని వాళ్ళు వీళ్ళు. అటువంటిప్పుడు ఎలా మాట్లాడచ్చు, ఎంత పొగరుగా మాట్లాడచ్చు. ఏదో మా కూతురు మనసు పడింది కనుక ఇచ్చి చేస్తున్నాను, ఏం చేస్తాం కానివ్వండి అనొచ్చుగా. కానీ చెప్పే తీరు ఎంత చక్కగా చెప్పారు. వాళ్ళ మనస్సు తృప్తి పడేటట్టు. అప్పుడు పూలదండ సత్యవంతు భూరి గళం బందిడియే సావిత్రి. పూలదండ వేసిందిట. ఇప్పుడు వివాహం జరిగింది. అప్పుడు పాణిగ్రహణం చేసి పిదప నల్లుని చేతిపై పిల్ల చేయి అశ్వపతియును అతని భార్యయును పెట్టి కాల్వలై బాష్పములు కన్నుగవజార నలమి డగ్గుత్తికన్ పల్కిరిట్లు వగచి. పిల్లని అప్పగిస్తూ అప్పగింత పాట పాడుతున్నారండి. అప్పగించినాము నీ కన్నా మా ఒక్క పిల్లను అప్పగించినాము నీ కన్నా ఎప్పుడు అడిగిడైన నడిచి ఎరుగుదయ్యవో ఈ సుకుమారి. ఇవిడెప్పుడు కూడా అడుగులు వేసి ఎరగదు. ఎందుకంటే మేము అసలు క్రింద నడవనివ్వలేదు, వాహనాల మీద తిప్పాం. అప్ప ఇచ్చకముల కొప్పదు, ఆడిన మాట తప్పదు, ఆజ్ఞకు మారు చెప్పదు, మది కప్పదు, వంత విప్పదు, చెరుపు మప్పదు, సుగుణాల కుప్ప అప్ప. ఎంత చక్కటి మాట చెప్పారు. ఆ స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని అంత అందమైన మాటలు చూడండి. ఈవిడ ఇచ్చకముల కొప్పదు, కపటం లేదు, ఆడిన మాట తప్పదు, ఆజ్ఞకు మారు చెప్పదు, మది కప్పదు. మది కప్పడం అంటే లోపల గుడించుకుని బయట ఒకటి లేదు. వంత విప్పదు, లోపల దిగులంతా బయట పెడుతూ నాకు ఎన్ని కష్టాలు ఏం చెప్పేది అంటూ ఇలాంటివి ఏమి ఏకరువు పెట్టదు. పైగా చెరుపు మప్పదు, చెడు బుద్ధులే నేర్పదు. ఎప్పుడు వీళ్ళతోనే కలిసి ఉంటావా, కొంచెం వేరుగా ఉండాలని ఆలోచించవా, ఇలాంటి చెరుపు మప్పదు.
సుగుణాల కుప్ప. ఈ విధంగా పైగా ఈ తల్లి ఎప్పుడు కందిపోలేదయ్యా, అలాంటి అమ్మాయిని నీ చేతులు పెడుతున్నావు. ఇది కూతురిపై ఉన్న ప్రేమతో అంటున్నమాట. అసలు ఈవిడ మేము వద్దన్న కొన్ని పనులు చేస్తుంది, చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాత్యాయని పూజకై సన్నజాజులు కోయ మా అమ్మకు చెయ్యి కందు. పువ్వులు కోసే పరిచారకులు ఉన్నప్పటికీ అమ్మవారికి పువ్వులు తాను కోసి పూజించాలని వెళ్ళి కాత్యాయని పూజకి సన్నజాజులు కోస్తున్నప్పుడు చెయ్యి కందిపోతుంది అంత సుకుమారి. ఒకసారి సాష్టాంగము మా కిడ మా పిల్ల చెక్కిళ్ళ ముత్తెంపు చెమటగా మా దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తుంది. ఆ చేసినప్పుడు చెమట వస్తుంది అన్నది. అంతేగాని చెమట పడుతోంది కదా నమస్కారం మాందు, నమస్కారం పెడుతుంది, చెమట పడుతుంది. కూతమేరను దుర్గగుడికి నడువగా, మా కూతవేడి దూరంలో ఉన్న దుర్గగుడికి వెళుతుంది. అప్పుడు మా బొట్టె ఎడుంగులు పొక్కులు ఎక్కువ. అందుకని ఆ గుడికి వెళ్ళడానికి నేను బండి మీద వెళ్తానని వెళ్ళదు, నడిచి వెళితే ఒక పుణ్యం అలాగే వెళుతుంది. అప్పుడు పొక్కులు ఎక్కుతాయి. హంసతూలిక తల్పమైన మా కూతునకు ఒత్తిగిల్లిన పక్కలొత్తుకొనుచు. హంసతూలిక తల్పం మీద పడుకున్నా ఒత్తిగిల్లి పడుకున్నప్పుడు ఒత్తుకుంటుందిట శరీరం. అంత సుకుమారి. చెప్పడం ఎంత అద్భుతంగా. పలుతపంబున సావిత్రి వరము వడసి కాంచయంతయు ముద్దుతో పెంచినారము అకట ఈ మందయాన ఈ ఎలరుబోడి ఎట్టులేలేదో తండ్రి నీకిచ్చినాము. అప్పగింత ఎంత చక్కగా చూపించారు చూడండి. తెలుగుతనం, తల్లిదండ్రుల హృదయం. అది ఈ లోకరీతుల్లోంచే రసం పుట్టించాలి అని విశ్వనాథ వారు అంటారు. లోకంబు వీడి రసంబు లేదు, అది చూపిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా చెప్పి అమ్మా అని ఏడుస్తున్నారట. ఏడుస్తుంటే ఈ తల్లి వాళ్ళు నోదరుస్తుంది. తగునా జాలితూలగ నా తండ్రి కన్యాదానమిచ్చి తరించి తగునా జాలితూల. కన్యాదానం ఇవ్వడం నువ్వు తరించిపోయి ఆడవడం ఏంటిది? మగువ ఎదిగినంత మగని సొమ్మేయగు మా అమ్మ. చూడండి, మగువ ఎదిగినంత మగని సొమ్మేయగు అంటూ వాళ్ళ నాన్నతో ఉంటుంది. మా అమ్మ నీకెట్లు మరి లభించి. చక్కటి మాట. ఈ మాట కూడా చెప్పి మరి కంట తడి పెట్టవయ్యా, మా అయ్యా నన్ను చంపుకున్నట్టు సుమ్మా, నువ్వు ఇంకా కంట తడి పెడితే నన్ను చంపినంత ఒట్టు సుమా అన్నదిట అని ధృతి చెప్పుచున్న తనయన్ పలుమారులు ముద్దు పెట్టి ఆ జన విభుడెట్టకేలకు వెసన్ మదిదిట్టము చేసి ఆయన మనస్సును ధైర్యం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడి నుంచి ఇవిడు ఎలా ప్రవర్తిస్తున్నది అనేది చక్కగా చూపించారు. ఆయన అన్ని సంపదలు అలంకరించి వివాహం చేసిన కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుత ఆయన ఇచ్చాడు కదా అని చెప్పి అడవిలో వీళ్ళు ఈ వస్త్రములు కట్టుకుంటూ గొడ్డళ్లతో చెట్లు నరుక్కుంటూ తిరుగుతుంటే తాను ఆభరణాలు వేసుకుని తిరగలేదు. అవన్నీ పక్కన పెట్టి వీళ్ళకు ఉచితమైన ఆభరణాలు వేసుకుని తిరిగేదిట. పర్ణశాల కాపురము పెట్టి అటుల సావిత్రి తల్లిదండ్రుల అరుగజూసి ఆత్మధృతి పట్టి తన నగల నవల పెట్టి వల్కలమ్ములు పెనిమిటి వలెను కట్టి. ఆయనకు లేని భోగం నాకెందుకు అది. ముదమునన్ పర్ణశాల కాపురము చేసి ప్రొద్దుదూరకమున్నే నిద్దురలేచు. ఉత్తమ సాధ్వీమణి యొక్క జీవన విధానాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ప్రొద్దుదూరకమున్నే నిద్దురలేచు ఇల్ సవరించి చెరువున స్నానమాడి మంచి నీటిని తెచ్చు. మామకు నత్తకు పరిచర్య సేయు ఆపైని వండి వడ్డించు. అందరూ పరితృప్తులైన నంతట గౌరిని అర్చించి ధౌని భుక్తశేషము భుజించు. చీరెలుతుకు నివ్వరిదంచి బియ్యంబు బాగుచేయు. నివ్వరి అంటే నివ్వరి ధాన్యం. బియ్యంబు బాగుచేయు ఆవునకు కుడితినుడు. ఫలహారములను పెట్టి గురులకు శయ్య కల్పించి హాయి పాట పాడుచు మెల్లన పదములొత్తి పిదప నొక కొంత రేయికి విభుని చేరు. ఆ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు దినచర్య తట్టి ఎంత అద్భుతంగా చూపించారు. ఇందులో తెలుగుతనము ఉన్నది, సాధ్వీతనము ఉన్నది. ఈ రెండింటినీ చూపించారు. వరుని కసికందనియ్యదు మరి వేల్పుల భంగి అత్తమామల జూచును. అరయంగా సావిత్రికి సరి ఇల్లాలెన్నడైన జగమున కలదే. ఈ విధంగా ఉన్నది. కాలం గడిచిపోతుంది. అయితే నవ్వుతూ ఆనందంగా ఉన్న తల్లిలో అగ్నిపర్వతం దాగి ఉన్నది. రోజులు గడుస్తున్న కొద్దీ రోజులు లెక్క పెట్టుకుంటుంది. తమ కాపురపు రోజులు పెరిగాయి కాదు, ఈయన ఆయువు తరుగుతుంది. ఆ లెక్క పెట్టుకుంటూ సతి తన విభునకు నారదుడుంచిన మితి రేపు వచ్చుననగా, నారదుడు చెప్పినటువంటి రోజులు ఇంకా దగ్గర పడుతున్నాయి అని ఆమె ఒక ప్రత్యేక వ్రతాన్ని స్వీకరించున్నది. నిత్యము వ్రతపరాయణురాలే కానీ ఒక ప్రత్యేక వ్రతాన్ని స్వీకరించి ముందు అత్తమామల వద్దకు వచ్చి వాళ్ళకి దండం పెట్టి నేను ఒక వ్రతానుష్ఠానానికి సిద్ధపడ్డాను, దయచేసి మీరు అనుమతించాలి. ఎందుకంటే ఏ వ్రతమైనా అత్తమామల లేదా ఆయన గారు వీరు ముగ్గురు అనుమతి తీసుకుని చేయాలి.
అడిగితే అమ్మా ఎందుకమ్మా కష్టపడతావు, ఉపవాసం అవన్నీ నీ శరీరం తట్టుకోగలదా అని అన్నట్ట. అంటే నువ్వు వ్రతాలు చూస్తుంటే మా సంగతి ఎవడు చూస్తాడు అని అనలేదు. ఇక్కడ కోడలు ఎలా ప్రవర్తించాలో అత్తలు భలే చెప్తూ ఉంటారు. ఈ కథలు వినేటప్పుడు అదే మా కోడలు ఎలా ఉండదండి అంటూ ఉంటుంది. కానీ తమరు ఎలా ఉంటారో ముందు చెప్పండి. ఈ యుగం లక్షణం ఏంటంటే అవతలివాడు ధర్మంగా ఉన్నాడా లేదా అని పరిశీలించేటప్పటికీ బతుకంత అయిపోతుంది. నేను ఎలా ఉన్నానని చూడట్లేదు. ముందు నువ్వెలా ఉన్నావో పరిశీలించుకుంటూ ఉంటే నీ జీవితం నీకు దిద్దుకోవడానికి నీకే సమయం చాలదు. అప్పుడు ఇతరుల లోపాలు నిందించడానికి తీరుకుండదు. ఇప్పుడు అలా లేదు. అవతలి వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా అని చర్చతోనే అయిపోతుంది ఇప్పుడు. కనుక కలియుగంలో కూడా ధర్మాలన్నీ ఉంటాయి, కానీ అది అవతల వాళ్ళ నుంచి ఆశిస్తారు. దాని పేరు కలియుగం. పూర్వయుగాల్లో వాళ్ళు ఆచరిస్తారు, అది కృతయుగం. యుగాలకు తేడా ఇంతే, మరేమిటో లేదు. ధర్మాలు అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. ఇప్పుడు ఆశించే ధర్మాలు, అప్పుడు ఆచరించే ధర్మాలు, ఇది తేడా. సరే, ఇప్పుడు విషయం చూడండి. ఆమె మతి నెరిగి నేటి నుండి అనశన వ్రతం ఆచరించుకొనగా. ఇప్పుడు వ్రతం ఆచరించింది అనేది విస్పష్టంగా మనకి భారతం చెప్పలేదు, కానీ ఆమె అమ్మవారి అంశతో పుట్టింది కనుక అమ్మవారిని పూజ చేస్తాను. ఈయన వ్రతాన్ని ఎంత అందంగా మన కళ్ళకు కనిపెట్టేటట్టు చూపిస్తున్నారు. నూని 1000 రేకుల పద్మంబులనొక 1000 నమర్చి. 1000 రేకుల పద్మములు అందులో అరణ్యంలో కనుక అన్ని దొరుకుతాయండి. మానుగ నామ సహస్రమునను మానిని పూజయొనర్చి. 1000 నామాలకి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు చొప్పున 1000 రేకుల పద్మాలతో పూజ చేసేదిట. అలా అమ్మవారిని అర్చన చేసేది. పైగా ఈయన అమ్మవారి తత్వం బాగా తెలిసిన మహానుభావుడు, అమ్మవారి ఉపాసకుడు ఎవరు? నారాయణదాస్ గారు. లలితా సహస్రనామాలకి నాటు తెలుగులో ఆయన వ్యాఖ్యానం రచించారు. తెలుసా? నాటు తెలుగు. తెలుగు ఎలా ఉంటుందో తెలియాలంటే ఈయన గారు గ్రంథాలు చదవండి. ఎందుకంటే మన విశ్వవిద్యాలయాలకి పాపం రకరకాల వాదకవిత్వాలతో తలనొప్పులు తెచ్చుకుంటున్నారు, కానీ నిజమైన పనులు జరగట్లేదు. విశ్వవిద్యాలయాలు ప్రభుత్వం ఏది ముట్టుకుని బాగు చేద్దామన్నా సరిగ్గా జరగదు. దాని లక్షణం మనం ఏం చేస్తాం? ఎక్కడ ఈ తెలుగు విశ్వవిద్యాలయాల్లో తెలుగు కోర్సుల్లో తెలుగు లేదు. మీరు సాహిత్యం చదువుదామని తెలుగు తీసుకుంటే తెలుగు లేదు. సంస్కృతం క్లాసుల్లో చేరితే సంస్కృతం రాదు. ఈ మాట చెప్పాను నేను, అనుకోవద్దు. పాడైపోయింది వ్యవస్థ అంతా కూడా. చిత్తశుద్ధి లేని వాళ్ళు చేరడం వల్ల ప్రభుత్వ ఆదాయం మాత్రం భుజిస్తున్నారే తప్ప బాధ్యతలు మాత్రం చేయడం లేదు. ఇలా చెప్తున్నాను అనుకోవద్దు. ఆఖరికి తెలుగును బతికించాలన్నా, సంగీతాన్ని సాహిత్యాన్ని బతికించాలన్నా మాలాంటి ఉపన్యాస వేదికలు మాత్రమే దిక్కైన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకుంటున్నాం. అందుకే ఇక్కడే చెప్పుకుంటున్నాం తెలుగు గురించో వీటి గురించో. మన పద్యాలు ఎలా ఉంటాయి, మన పాటలు ఎలా ఉంటాయి, క్లాసుల్లో చెప్పాల్సినవి ఇక్కడ చెప్పుకుంటాం. అన్నీ చెప్పుకోవడానికి ఒకటే వేదిక. ఏం చేయు? మన పరిస్థితి అలా వచ్చింది. ఇది వేదన పడవలసిన పరిస్థితి. కానీ ప్రయత్నించి తెలుగు రోజుకొక తెలుగు పద్యమైనా ఏదైనా చదువుతామని కంకణం కట్టుకోండి. భాషను బతికించారు. ఈయన మహానుభావుడు నాటు తెలుగులో రాశారు. అచ్చ తెలుగు అని నేను అన్నాం. ఎందుకంటే ఈయన ఒక ఆలోచన చేశాడు. అచ్చ తెలుగు అంటే మనం అనుకుంటా సరి అయిన తెలుగని, కానీ సంస్కృతంతో కలిసిపోయిన తెలుగుని ఆంధ్రం అంటారు. ఇలా కాకుండా ఎక్కువ తెలుగు పలుకుబళ్ళు వాడుతూ అక్కడక్కడ సంస్కృతం వాడితే జాను తెలుగు అంటారు. ఈ జాను తెలుగు అనే మాట వేసిన వాడు పాల్కురికి సోమనాథుడు. కనుక ఆంధ్రము జాను తెలుగు అయింది. అచ్చ తెలుగు అంటే ప్రకృతి వికృతి అని మీరు చిన్నప్పుడు చదువుంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లలకు బాధే లేదు, ఏమీ తెలియదు. ప్రకృతి వికృతి తెలుసు కదా. అంటే సంస్కృత పదం ఒకటి ఉంటే తజ్జన్యమై వికారం పొందిన ఒక పదం, అది తెలుగు అనుకుంటాం మనం. ఈ వికృతులతో రాసేసి అచ్చ తెలుగు అని అంటూ ఉంటారు. అది అచ్చ తెలుగు అని పేరు పెట్టారు కనుక పోనీ దాన్ని అలాగే అందాం. కానీ తత్సమం నుంచి వచ్చిన తద్భావం అది వికృతి అంటారు దాన్ని. కానీ అది పూర్తి తెలుగు అనడానికి లేదు. అయితే తెలుగుకు భాష లేదా? ఇది పెద్ద తపన. నిజానికి ప్రాచీన భాష హోదా కోసం తాపత్రయపడినప్పుడైనా మనం చూడాల్సింది. పైగా తమిళులు మరొక వైపు ప్రతి సంస్కృత పదానికి తమిళ పదం వాళ్ళు చూపిస్తూ ఉంటే మనకేమీ లేదా అన్న పరిస్థితులకు మనం వెళ్ళిపోయాం. ఈ పరిస్థితిలో ఎక్కువ కృషి చేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు అంటే ఒకే ఒక్క వ్యక్తి, నారాయణదాస్ గారు. పైగా ఊరికనే సంస్కృత వాసన లేకుండా ఉన్న తెలుగు మాటలు తీసుకుని రచించాడు ఆయన. అందుకే అచ్చ తెనుగు అనకుండా ఆయన దానికి పేరు పెట్టాడు, నాటు తెనుగు అని. నాటు అంటే మనం మోటు అనే పర్యాయ పదానిగా వాడుతూ ఉంటాం, తప్పు మాట. నాటు అంటే నాడు, దేశీయమైన అని అర్థం అనమాట. నాడు అంటే దేశీయమైన, నాటు తెనుగు అని పేరు పెట్టాడు ఆ మహానుభావుడు. ఆ నాటు తెనుగులో ఆయన చాలా విషయాలు రాశారు, గ్రంథాలే రచించారు. గొప్ప విషయం ఏంటంటే మ్రొక్కుబడి అనే పేరుతో ఋగ్వేద మంత్రాలకి నాటు తెలుగులో అనువాదం చేశారండి ఆ మహానుభావుడు. ఏం చెప్తారు చెప్పండి. అలాగే విష్ణు సహస్ర నామాలకి నాటు తెలుగులో వెన్నుని 1000 పేర్ల వినకరి అని రాశాడు ఆయన. ఇంకొకటి లలితా సహస్రనామాలకు భాష్యం నాటు తెలుగులో తల్లి విన్కి అని పేరుతో రాశాడు. చూడండి, మరి ఆయనకి అమ్మతత్వం అంత ఇష్టం, అమ్మ అనుగ్రహం బాగా ఉన్న మహాత్ముడు ఆయన. ఇంకా చెప్పాలంటే మగ రూపంలో తిరిగినటువంటి ఆ సరస్వతి ఆవిడ.
పుంభారత అనే మాట ఆయన దగ్గర సరిపోతుంది. అలాంటి ఆ మహానుభావుడు గనకనే మానుగ నామ సహస్రమునకు మానిని పూజ యొనచ్చే అనే మాటను చూపించారు. అక్కడ అమ్మవారిని పూజ చేస్తూ ఈవిడ కొన్ని పాటలు పాడుతుందండి. ఆ పాటలన్నీ అద్భుతమైనటువంటి కీర్తనలు ఇవన్నీ కూడా. మధ్యలో పద్యాలు కూడా పెట్టారు. సమయమిది మమ్ము బ్రోవనో శర్వాణి నీ కన్న దిక్కెవ్వరే అమ్మ అనేటువంటి కీర్తన ఇది. అకట శోకపయోధిలో మునుగునన్నత్యంతముందెల్చి నీదు కృపానౌకను పెట్టి ఒడ్డెనడి సంతోషంబునం చేర్చు నీ యకలంకాంఘ్రి సరోజ భక్తి గల నా కాపత్తు రాజిల్లునా ఇక జాగేల భరింపజాలను ఇటు తల్లి బ్రౌమా శ్యామల అని వర్ణించారు ఇక్కడ ఈ తల్లిని. నేను ఆపద అనేటువంటి సముద్రంలో ఉన్నాను, కృప అనే నౌక చూపించి నన్ను ఆనందమనే ఒడ్డును పెట్టమ్మా అన్నారు. చక్కటి రూపకాలంకారంతో నేను చూపించిన భావం ఇది. కనికరమున మము వేగమే కావు కన్న తల్లి. ఇది కాపీ రాగంలో రచించారు. అన్ని చోట్ల ఆయన మాటి మాటికి రాగముద్ర వేసిన, కొన్ని చోట్ల మాత్రం మీకు పరిచయం చేస్తున్నా. నీదు దాసురాల గాన మరి నీవే నా దిక్కు జగాన చీదర జాలునే వాదమింకేలనే శివుని వలపించు దానా ధృతి జూపి ఈ రాపిడి మా కాపి అన్నది. అక్కడ కాపీ రాగం అలా చూపించారు. ఈ రాపిడి మా కాపి కనికరమున మము వేగమే బ్రోవవే. ఈ కీర్తనలు వరుసగా ఒక 4-5 కీర్తనలు రచించారు. అయితే ఆ వ్రతం పూర్తవుతున్నది ఆ రోజు వచ్చిందండి. ఏ రోజైతే నారదుడు చెప్పిన రోజో అది వచ్చింది. అప్పుడు తెల్లవారుజామున లేస్తూనే ఈ రోజే కదా నా పతికి మృత్యుదినమని. ఇక్కడ ఆవిడ మనస్తత్వాన్ని మీరు ఊహించుకోండి. ఈ వేదన బయటపడకూడదు. కాసింత ముఖంలో వేదన కనపడ్డా ఏమైంది తల్లి అని అడుగుతారు, చెప్పలేదు మానలేదు. కనుక లోపల ఇంత దుఃఖాన్ని పెట్టుకుని బయట నవ్వుతూ ఉన్నదంటే ఆ తల్లి యొక్క మనోనిబ్బరం మనకు నేర్పేటువంటి అద్భుతమైన స్త్రీలు ఇక్కడ కనిపిస్తారు. పైగా తన భర్తను కూడా బతికించినటువంటి స్త్రీలు కనిపిస్తారు. జీవితాలను నిలబెట్టిన స్త్రీలు కనిపిస్తారు. అందుకే భారతీయ స్త్రీ మాత్రం ఎప్పుడు అబల కాదు, సబలయే. ఇది తెలుసుకోండి. ఆమె యొక్క మనోనిబ్బరం, ఆఖరి దేవతలను కూడా దించగలిగిన మహా తపశ్శక్తి సంపన్నులు ఉంటారు. రామాయణంలో పరిశీలించండి. ఒక అనసూయమ్మ, ఒక అరుంధతి, ఇలాంటి పాత్రలు ఎంత గొప్పగా కనిపిస్తాయి. పొద్దునే లేచి అంత వేగిన తోడనికి లేవడం లేదండి, జాగరణతో కూడిన వ్రతం చేసిందట. మిగిలిన వాళ్ళు లేచారు. అంత వేగిన తోడనే అత్తమామలకు వలయు సేవలనరించి లలన తనదు భర్త ఎప్పటి వలె సమిత్ఫలములకై అరుగ సిద్ధపడిన వానికనియనిట్లు. తన భర్త ఎప్పట్లాగే పొద్దున లేచి యజ్ఞం కోసం కావలసిన సమిధలు దర్భలు తీసుకురావడానికి అరణ్యానికి వెళ్ళాలని, అలాగే ఫలములు కూరగాయలు ఇత్యాదుల కోసం ఆయన బయలుదేరుతూ ఉంటే ఈవిడ వెళ్తోందిట. తోడరా నిమ్ము నన్ను కూడా నాథ నీ తోడరా నిమ్ము నన్ను కూడా నేడు నినుబాయ రాదు. ఇవాళ నేను వదలకూడదు. ఏమిటి ఎప్పుడు లేనిది ఇదే అంటే, నిమిషమైన నేడు నిన్ను బాయరాదు, ఇదొక వ్రతము. నా వ్రతంలో భాగం ఏంటంటే ఈరోజు క్షణం కూడా నేను వదలకుండా ఉండాలి. 4th డే, అప్పుడు 3 రోజులు అయిపోయింది. ఈ రోజు నియమం ఏంటంటే నేను వదలకుండా ఉండడం, ఇది వ్రతం అనే. వ్రతం అంటే ఇంకో మాటలు ఆర్గ్యుమెంట్ లేదు. ఇదే మాట అత్తమాలతో చెప్తే సరే కానీ వ్రతం కదా కానీ అన్నట్ట. ఎంత చోద్యమైన వ్రతం ఇదేల సుకుమారశీల అన్నాడు ఆ మహానుభావుడు. ఇంత వింత వ్రతం ఏంటి అంటే, మగాళ్ళకి మీకేం తెలిస్తే మా ఆడవాళ్ళ వ్రతాలు అన్నది విడ. కాంతా ఉపవాస జాగరమ్ములుటిలేల సంతత క్రూర మృగాక్రాంతము బహుళ దురంతము కాంతారము జ్వరసక్ష్యము కాదు అకటా నీ వంటి కోమలి ఇంత చోద్యమైన వ్రతము ఇదేలా. అసలు నీకు వ్రతాలు ఎందుకు? గొప్ప మాట అంటున్నాడండి. నీకు వ్రతాలు ఎందుకు? సహజంగా ఉత్తమురాలివి, సహజంగా భాగ్యవంతురాలివి, నీకు వ్రతాలు ఎందుకు? చెంగలువకు జేగురు రంగు పూయవలిని. ఎంత గొప్ప మాట అన్నాడు. ఎర్రని కలువు పువ్వుకి ఎర్రని రంగు పూస్తావు నువ్వు, అందుకు నువ్వే సాధ్వివి, నీకు వ్రతాలు ఎందుకు? అంగన నీ బోటి సాధ్వికి అక్కర లేదొండు వ్రతం. పైగిన గంగాధరుపై భక్తిం కలిగిన సర్వభూతదయ చలంగిన తనంతవచ్చున్ లలి మోక్షపుల్లి బిలహరి అన్నాడు. బిలహరి రాగం ఇది. అది గంగాధరుడిపై భక్తి ఉంటే, ఇది మనకు చెప్తున్నాడు. గంగాధరుడిపై భక్తి, సర్వభూత దయ, ఈ 2 ఉంటే మోక్షం తనంత తాను వస్తుంది. ఇంకెందుకు వ్రతాలు అన్నాడు ఇక్కడ. అంటే ఇది శివభక్తుడండి, శివభక్తితో కూడినటువంటి వాడు. పైగా మా పర్ణశాల నీ కబ్బుపాట్లు చాలవా అడవిం కూడా శ్రమమికనేలా. ఎంత గొప్ప మాట అంటే, ఇతని మనస్సులో భావం ఉంది. మహారాజ పుత్రిక మాతో పాటు అడవుల్లో ఇక్కట్లు పడుతోంది అని లోపల ఉన్న భావం. అందుకే పర్ణశాల నువ్వు పాట్లు చాలవా అడవిం కూడా శ్రమమికనేలా. పోని ఎన్నడు కోరని దానవు నీ ఇష్టం అనుచు తరుణీమణితో అడవిం కూడా శ్రమమికనేలా. ఎంత గొప్ప మాట అంటే, ఇతని మనస్సులో భావం ఉంది.
మహారాణి మహారాజ పుత్రిక మాతో పాటు అడవుల్లో ఇక్కట్లు పడుతోంది అని లోపల ఉన్న భావం. అందుకే పర్ణశాల నువ్వు పాడు పాటలు చాలవా, అడవిం కూడా శ్రమమికనేలా పోని ఎన్నడూ కోరని దానవు నీ ఇష్టం అనుచు తరుణీమణితో వెళ్ళేట. ఎప్పుడు అడిగిన ఆవిడ అడిగింది అని తీసుకువెళ్ళాడు. ఆ వెళుతూ తోవలో అడవిని చూపిస్తూ మాట్లాడుతుంటాడు. ఇతను అడవిలో తిరగడం బాగా అలవాటు. ఏమి వర్ణిస్తాడో ఇక్కడ అడవిని ఎవరు? సత్యవంతుడు నారాయణదాసు. సత్యవంతుడు వర్ణించాడు నారాయణదాస్ గారు. సత్యవంతుడికి ఎంత అడవి తెలుసో అంటే నారాయణదాస్ గారికి ఎంత అడవి తెలుసో అని మనం అనాలి. మహానుభావుడు అడవిని ఏం వర్ణిస్తాడండి. అందుకే పూర్వకవులు ఎంత పరిశీలన, అబ్జర్వేషన్ చాలా గొప్పది. అది ఇక్కడ కనిపిస్తుంది. చని చని ముందట పలు కంబులుగా సందడి చేయు విహంగముల కొనబగు పచ్చిక పరుపులపై పెనయగు మగయాడ భుజంగముల బలిసి పెక్కులు ఇతుల లేతీగలపై నల్లబడిన అర్రముల ఎగిరెడు భృంగముల కుడుంగముల కుంజరుల తక్కువలముల చాలా విస్తారమైన వర్ణన చేశారండి. ఇక్కడ సమయం లేక ఆగేం కానీ చాలా చాలా అద్భుతమైన వర్ణనలు ఇక్కడ. ఇవన్నీ చూస్తూ తోబలో కమలా తీరం అంటే కమలములు ఉన్నటువంటి ఒక కోనేరు, అక్కడికి వెళ్తే దాని చుట్టూ అద్భుతమైనటువంటి చెట్లు ఉన్నాయట. కాంతా కనుగొనవే ఈ కాంతారము సొగసు, కాంతా కనుగొనవే ఈ కాంతారము సొగసు, ఎంతో బలు సంతోషము నెనయించిన మనసు, కాంతా కనుగొనవే ఈ కాంతారము సొగసు. ఎంత అందమైన పదాలు చూడండి ఇక్కడ. ఇంతి హొంతకారి నడచౌదంతి మరునిచే మల్లెపూ బంతి అందములకు మేటి భవంతి సుగుణాల దొంతి కాంతా కనుగొనవే ఈ కాంతారము సొగసు. ఆ చెరువున నీర్ద్రాగిన ఆరోగ్యము హెచ్చు. అతడికి అలవాటైపోయి ఒక్కొక్కడు చూపిస్తున్నాడు. ఆ చెరువున నీర్ద్రాగిన ఆరోగ్యము హెచ్చున్ ఈచో తపమునరించిన అభీష్టార్థము వచ్చు. అరణ్యాల్లో ఎన్ని తీర్థస్థలాలు ఉంటాయి, ఎక్కడ తపస్సు చేస్తే మంచిది, ఎక్కడ ఆరోగ్యం వస్తే మంచిది, ఇవన్నీ కూడా అద్భుత విషయాలండి. ఇవి తెలియాలంటే క్షేత్రతీర్థ జ్ఞానములు కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. అరణ్యాలంటే చెట్లు జంతువులు ఉండే చోటే కాదు, తపోభూములు. భారతదేశపు అడవులు తపోభూములు కనుక తపోభూములు కనుక చెప్తున్నారు. వీచున్ చల్లగాలి ఎండన్ కాంచున్ సూర్యుడి వెన్నెలవలే. ఈ చోటకు వస్తే సూర్యుడు వెన్నెల్లా అనిపిస్తాడు, సుమా అంత చల్లని గాలి ఇక్కడ ఉంటుంది అని వివరిస్తున్నారు. పైగా మహాత్ములు ఎందరో ఇక్కడ తపస్సులు చేసుకుంటున్నటువంటి చోటు అంటూ అక్కడికి వెళ్ళి ఈ పళ్ళు కాయలు కోస్తున్నట్ట. కోస్తూ లలన ఈ కాన వెలగపండ్లు చవిగొంటకు ఎంతో. ఇక్కడ వెలగపళ్ళు చాలా బాగుంటాయి. ఇవి ఎంతయో మా అయ్య ఇష్టపడింది. చూడండి, ఇక్కడికి వచ్చిన తన తండ్రికి ఇష్టానికి వస్తున్నట్టే అతను మాతాపితృభక్తి ఎంత గొప్పదో చూపిస్తున్నాడు. మా తండ్రికి ఇక్కడ పండే వెలగపళ్ళు అంటే చాలా ఇష్టం అనుకొస్తున్నట్టు. అది బొమ్మ కట్టిస్తూనే ధర్మాన్ని చూపిస్తున్నాడు ఈ మహానుభావుడు. తరుణి ఈ పొట్టి కాకర కూర తినుటకు మా అమ్మకి ఎంతయో మనసు కలదు. ఇక్కడ పొట్టి కాకరకాయలు ఉన్నట్ట, అవి తీసి మా అమ్మకి ఎంతయో మనసు కలదు ఈ పొట్టి కాకర కూర తినుటకు. పొలతి ఈ ఇంధనమ్ములు పొగజిమ్మక క్షణములోనే వంట జరగనిచ్చు. ఆ కర్రలు ఎండు కర్రలు తీస్తున్నాడు, వీటిలో పొగరాదు. ప్రతిదాని లక్షణము తెలిసి మాట్లాడుతున్నాడు. కలికి ఈ తుమ్మి పువ్వులు నా శివార్చనకు అరవెట్టిన పేరు సుమ్ము. ఈ తుమ్ము నా శివార్చన పనికొస్తాయి. ఇలా ఏరుకుంటున్నట్ట. అంటే శివుడి కోసం, వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ నాన్న కోసం, మా ఆవిడ చేసే వంట కోసం అన్నీ జాగ్రత్తగానే. అనుచు ఉల్లాసమున వలసిన సమస్త వస్తువుల ప్రోగు చేసి ప్రాణ విభుని కాంచి ఆయన మాట్లాడుతున్న అబ్బా అని బయటకు నవ్వుతూ మాట్లాడుతుంట. మదిలో విజృంభించు భయము బయలు చేయక సావిత్రి పలికనిట్లు. ప్రాణనాథ ఇక మళ్ళీపోదామా, ఏదో వేళమించే ఇది వేళమించి వెళ్ళిపోయిందామా, పైగా వస్తువులన్నీ తీసుకొచ్చావు కనుక ఇంక బయలుదేరిపోదాం, అక్కడ ఎదురు చూస్తుంటారు అమ్మా నాన్న అంటే. సరే వస్తున్నానని బయటకు వస్తూ సరే వెళదాం అంటూ సత్యవంతుడు ఒడ్డునకు వచ్చి తనదు కనతల అరచేతులను గదించి శివ శివ ఎంత తలనొప్పి చెలగిననొచ్చు. ఒకసారి తలనొప్పి వచ్చిందటకి. ఆ తలనొప్పితో తూలి పడిపోతూ ఉంటే వెంటనే నీవు పట్టుకుని తన ఒళ్ళో పెట్టుకుని తెలుసుకుంది ఇంక సమయం వచ్చింది అని. ఏమి కర్మమితి నాథ మనకేలవచ్చే నీ బాధ, ఈ మాట్కి నీవు కష్టపడుచుండ నేనటు భరియింతు నాకేదారి, ఇంచుకైన తగ్గలేదా నొప్పి ఇప్పుడెట్టులున్నదిరా నా సామి. అక్కడ ప్రవర్తన ఎంత చక్కగా మాటల్లో చూపిస్తున్నాడు. మంచువలె చలువు క్రమ్మి నీ యొడలు మరి గాజుబారనేలా. ఎదుగు ఒళ్ళంతా చల్లబడిపోతుంది ఏమిటి, కాసేపు కూడా నా వైపు చూడవా, పైగా నేను నమ్ముకున్న అమ్మ ఏం చేస్తోంది, పైగా నువ్వు నమ్మింది ఎవరిని, ఆ మహాదేవుణ్ణి. ఎందుకంటే ఆయన శివభక్తుడు, ఇవిడ అమ్మ భక్తురాలు. అలా చూపించారు ఇక్కడ. హా జగదేక వీరనాథ అయ్యయ్యో మేరుధీరా. ఇక్కడ ఇలా పడిపోయినంత మాత్రాన అతను తక్కువవాడేం కాదు, మేరుధీరుడు.
ఇలా మాట్లాడుతూ ఒక మాట అన్నది ఏమిటంటే, శివుణ్ణి పూజించినటువంటి వారు శతాయువు అంటారే, ఇదేమైనా బాగుందా? సంతతంబు నీవలే శంకరునర్చించువాడు శతాయువై వరులు నందురు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరు నిరంతర శివారాధన చేస్తారో వారికి అల్పాయుష్షు ఉండదు అంటారు కదా. ఇదేమిటా? నిజంగా ఇతనికి శంకర పూజ సఫలం కాలేదా చెప్పండి. అందుకే ఈ మాటలో సత్యం మనకు బోధిస్తున్నాడు. ఇలా బాధపడుతూ ఉంటే సావిత్రి పలవించుచుండ ఆమె ముంగటన్ యముడు ఘనక్పా కాలపాసధరుడై భీమాకారుండై దుర్దముడు యముడు. ఆయన గోచరించాట ఎదురుగా కాలపాసం పట్టుకుని. కనబడి ఆ సత్యవంతుడు సూక్ష్మదేహమాకర్షించి కొనిపోవగా ఆ సాధ్వీమణి వెనుకొని అంతట హర్షించి ఆయన వచ్చి ఆ గుండెపై అది వేసి సూక్ష్మదేహాన్ని లాగెట్ట. బొట్టన వేల అంత ఉంటుంది సూక్ష్మదేహం, అది వచ్చింది బయట. వీడు కాలధర్మం అందే, ఇక వీనితోడ పని ఏమున్నది? ఎవరికేమవుతారు? కాలధర్మం చెందిపోయాక ఇంకా ఎవడికి ఏమవుతాడో చూడు. అందుకు వెళ్ళిపో. మా ఈ వరుని తప్ప వేడు మా వరమేదైనా. ఈ రాగలిగిన నీ తపశ్శక్తి, దానికి మెచ్చుకుని వరం కోరుకోమంటున్నాను. ఏదైనా కోరుకో, అది కూడా వరుని తప్ప. ఈ వరుని తప్ప ఏదైనా కోరుకో. పైగా నువ్వు నన్ను చూడగలిగావు. నీవు పతివ్రతామణివి, నిక్కముగా మమ బోటి దివ్యులను కావున చూడగలిగితి. పతివ్రత దీక్ష చేత మమ్మల్ని చూడగలిగో. కర్మవశంబున నీదు భర్త నేడి విధి ఈల్గే. జ్ఞానంతో అర్థం చేసుకో. కర్మవశాత్తు వెళ్ళిపోతూ ఉంటారు. సంయోగ వియోగాలకి సుఖించడం దుఃఖించడం రెండూ కూడదు అని చెప్పి చచ్చిన వారిక రారు సుందరి అని వెళ్ళిపోతున్నట్టు ఆయన. వెళ్ళిపోతుంటే ఇటు చేయదగున మాకు తండ్రి ఎల్ల ధర్మముల నేలిడి దైవమా ఇటు చేయదగున. ఇక్కడే జాగ్రత్తగా పరిశీలించాలండి. మూలంలో కూడా అద్భుతమైన భావాలుంటాయి. ఇక్కడ పరస్పరం ధర్మచర్చ చేసుకుంటారు వారిద్దరు. మూలంలో ధర్మచర్చ, ఈ ధర్మశీలి అయినటువంటి ఈమెకు ఒక తపస్సుగా మారిపోయిందిట. ధర్మరాజుతో ధర్మచర్చ చేస్తుంది. ఆ ధర్మచర్చ చేస్తున్నప్పుడు ఎక్కడ చెక్కు చెదరకుండా తన లక్ష్యమైన పతి ప్రాణాలని వాటి మీదే దృష్టి పెట్టుకుని ధర్మమయంగా ప్రవర్తిస్తుంది. ఈ ధర్మ ప్రవర్తనకి సంతోషించి ముగ్ధుడైపోయి యముడు తనంత తాను తిరిగి భర్తనిస్తాడు. ఇదే అండి అక్కడ ప్రధానమైన అంశం. అంతేగాని ఇప్పుడు తెలివిగా మాటలు తిప్పి మనకు ఎలా చూపిస్తున్నాడు చర్చ చివరికి. ఆఖరి వరంగా నా సంతానం కావాలి అంటే, సరే ఇచ్చేసాను పో అంటే, ఇంకెక్కడికి పోతావు? భర్త లేకుండా సంతానం ఎలా వస్తుంది? కాబట్టి నా భర్తనివ్వు అన్నట్టుగా మన నాటకాల్లో చూపిస్తారు. కానీ మూలంలో అది లేదు. ఎర్రన్న గారు భారతంలో అసలు ఆ ప్రస్తావనే చేయలేదు. అయితే వ్యాస భారతంలో మాత్రం అడిగిన అన్ని కోరికల చివర నాకు సత్సంతానం కావాలి అనే మాట కూడా ఉన్నది. కానీ సత్సంతానం అడిగిన వెంటనే ఆయన ఇచ్చేసాను పో అనగాని ఇంకెక్కడికి పోతావని ఈమె అనలేదు. సత్సంతానం అడిగిన వెంటనే సంతోషించి నీ భర్తని ఇస్తున్నాను అని అంటాడు. అంతే. ఇక్కడ ఇది ఒకటి మూలంలో ఉన్న అంశం. ఇంకా ఎన్ని సొగసులున్నాయి ఇక్కడ చూడండి. ఈ ఘట్టం చాలా ముఖ్యం. రకరకాల భూమికలు దాటి వెళుతోంది ఆవిడ. ఇలా వెళ్ళగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? ఈ శరీర ఉపాధికి అంత వెళ్ళగలిగే శక్తి ఉండదు. ఎవరు వెళ్ళగలరు అంటే యోగశక్తి సంభరితులు మాత్రమే వెళ్ళగలరు. ఆ యోగం ఈ 4 రోజుల వ్రతంతో వచ్చింది కాదు, ఆమె జీవితాంతం చేసిన తపస్సు, ఆ తపశ్శక్తి. అందుకే సావిత్రి ఒక మహాయోగిని, యోగశక్తి స్వరూపిణి, సామాన్యురాలు కాదు, తపస్విని. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం కదా మనకి. అందుకు ఆ తల్లి అంటోంది ఇటు చేయదగున మా తండ్రి. పైగా ఈమె ఇక్కడ ధర్మరాజును పొగుడుతుందండి. ఈ పొగడ్తలు స్తోత్రము, ఇది యమస్తుతి అని. ప్రతిరోజు పొద్దున లేచి ఎవరైతే దిక్పాలకుల్ని నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి రోజు బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఏ దిక్కుకెళ్ళినా జయం జరుగుతుంది. పూర్వం రోజుల్లో దిక్పాలకుల వందన ఉండేది. దిక్పాలకులే ప్రధాన దేవతలు. దిక్పాలకులు అందరి రూపంలో ఉన్నవాడు ఒకే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు బ్రహ్మవిష్ణు రుద్రాత్మకుడు. ఆయన శక్తి అమ్మవారు. ఇంతే తప్ప మనం విష్ణువుని పూజిస్తున్నామని ఇంద్రాదేవతలను తక్కువ చేయడం, శివుణ్ణి పూజిస్తున్నామని యమాదుని తక్కువ చేయడం కూడదు. ఇక్కడ యముణ్ణి చేసిన స్తోత్రం భారతంలో ఉంది, తర్వాత దేవీ భాగవతంలో ఉన్నది, వేదాదుల్లో యముడికి సంబంధించిన మంత్రములు ఉన్నాయి. ఆ రహస్యములన్నీ ఇక్కడ సావిత్రి స్తోత్రంలో కనిపిస్తాయి. ఇవి చదువుకుంటాం కనుకనే సావిత్రి చరిత్ర చదివితే చదివిన వారికి విన్నవారికి కూడా అకాల మృత్యు దోషాలు పోతాయి, అమంగళాలు తొలగిపోతాయి. ఊరికనే కాదు, యమస్థుతి ఇక్కడ చేస్తాడు, యమతత్వం చెప్తాడు. ఈ విడతలుగా ఈ తత్వం అంతా చెప్పబడుతుంది. పైగా ఈశుడువు ఇటు దర్శనమిచ్చితివి ఏమి నా పుణ్యము అన్నది. నా పుణ్యాలు పండే గనక ఎల్లలోకములకు ఈశుడువు అంటే యముడు ఎవడు? ఆ పరమేశ్వరుడే యముడు. ఆ భావన ఉండాలి మనకి. అందుకే నియమో యమహ అని మీరు చదువుతున్నారు కదా, నారాయణుడే యముడు. స్వామీ నీ పాద తామరస యుగము సకల సంశ్రిత అభయకర శుభగము కామిత మందారా సంతత శ్యామాహృచ్చోరా అన్నారు. ఇక్కడ ఈ మాట మాత్రం ఈయన వాడేడండి, మూలంలో కనబడుతుంది. ఇది జ్ఞానం తెలిసిన వాళ్ళు వాడతారు.
యముడి భార్య పేరు శ్యామ అనే ఒక మాట ఉన్నది. అది శ్యామా హృచ్చోరా అనే మాట ఇక్కడ వాడారు. ఇక్కడ శ్యామా హృచ్చోరా ధీమహిత విచార నిగమవందిత జగదాధార తామసమేలా నీకింత అధర్మము మేలా నా మనోహరిని నన్ను నడబాప నాయమా అయ్యో అని ఈ తల్లక్కడ కీర్తించుతూ చెప్తూ ఉంటే మళ్ళీ ఈయన అంటున్నాడు, ఏమిటిది? తప్పక సూదితో దారంబు మాక్కి ప్రాణేశుని వెంట నేనేగవలయు. ఆవిడేమంటుందంటే, సూది వెంట దారంలా ప్రాణేశుని వెంట నేను వస్తాను. ఉపమానం ఎంత బాగా వాడింది వచ్చాను. ఆఖరికి వరం అడగమన్నాడు గనక ఇది అడుగుతుంది ఏమిటంటే, మా అత్తమావలకి నేత్రములు రావాలి, మొదటి వరం. సరే ఇచ్చాను పో అని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మొదలుపెట్టి మిమ్మల్ని సమవర్తి అంటారు కదండి, అంటే ధర్మ విషయంలో అందరి పట్ల సమముగానే వర్తిస్తారు. అందుకు పైగా అన్ని దుఃఖాలని శమింపజేస్తారు కనుక మీ పేరు శమనుడు. లోకాన్ని యమిస్తారు అంటే కంట్రోల్ చేస్తారు కనుక రెగ్యులేటర్. మీరు లోకాన్ని ఆ విధంగా మీరు నియంత్రిస్తారు కనుక మిమ్మల్ని యముడు అంటారు. మీరు కాలస్వరూపులై ప్రతిదానికి ఒక పద్ధతి ఏర్పరిచి ఉంటారు కనుక మిమ్మల్ని కాలుడు అంటారు. ఆయన నామాలకు అర్థాలు చెప్తుందండి. భగవన్ నామాలను అర్థాలు మననం చేయడే అంత శక్తి ఇక్కడ తెలుస్తుంది. ఆ సమవర్తి, యమ, సంయమనీపురాధిప అంటే యముని యొక్క రాజధాని నగరం సంయమనీపురం. సంయమనీపురాధిప ఈ విధంగా మాట్లాడుతుంటే ఆయన ఒక్కసారి ఆనందించి, చాలా గొప్పగా ఉన్నాయి నీ మాటలు, ఇంకేదైనా కోరుకో వరం, నీ పతి ప్రాణములు వదిలి అనగానే ఈ తల్లి మళ్ళీ వెంటనే ఏం కోరుకుందో చూసారా? మా మామగారికి తిరిగి పోయిన రాజ్యం రావాలి. ముందు నేత్రములు అడిగింది, తర్వాత పోయిన రాజ్యం అడిగింది. చూడండి, మొట్టమొదట ఆ కోరిక అనగానే ఏమడిగింది? నేత్రములు, తర్వాత రాజ్యం. అంతేగాని పుట్టింటి వైపు నుంచి మాట్లాడలేదు ఆవిడ. చూడండి, ముందు అడిగింది మెట్టినిల్లు. అది చాలా ప్రధానం వివాహమైన తర్వాత. అది గమనించకపోవడం అనేది భారతీయ సంస్కృతిలో పెద్ద లోపం ఈ మధ్య ఏర్పడింది. తన ఆ ఇంటి సౌఖ్యం కోరుకోవడం మొదట, అలాగనే ఆ ఇంటికి సౌఖ్యం కోరకూడదని కాదు. తర్వాత మళ్ళీ చర్చ జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు అంటోంది, ఎవరితోనైనా 7 మాట్లాడినా 7 అడుగులు నడిచినా స్నేహం వస్తుందని చెప్తారే, అందులో మహాత్ముల స్నేహం వృధా కాదని అంటారే. మహాత్ముల దర్శనం కానీ మహాత్ముల స్నేహం కానీ వృధా కాదని అంటారు కదా. అలాంటిది మీతో ఇంత స్నేహం ఏర్పడ్డాక వెళ్ళిపోమ్మనడం న్యాయమా? ఇక్కడ దాకా ఏదో వచ్చావు కానీ అంత తేలిక కాదు పైకి రావడం. నరక బాధలు ఎన్ని రకాలంటావు. నరకంలో ఎవడు పడిపోతాడో తెలుసా అంటూ, నరకంలో ఎవడు పడతారు, పుణ్యాలు ఎవడు పెడతాడో పెద్ద లిస్టు చెప్పాడు. చదివితే నా మీద కోపం వస్తుందేమో కదా అని. మేము అందరూ నరకానికి వెళ్తారా అంటే నేను అలాగే వాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడతాం. నరక బాధపడి దుష్ట నరుల తెరగు వినుమా, నరక బాధపడి దుష్ట నరుల తెరగు వినుమా, పరగ వ్యభిచరించువారు పలుతీరుల దొంగలు సరిగా కోట సాక్షులు జంతు హింస చేయువారు. పైగా ఎవరెవరు ఎలా ఎలా పడతారో చెప్పినాడు. అలనాడు పరభామ నాశించి చూచిన వీని పాపము కనులు పెరుకుడంచు. పరభామ పైన కామకంగా చూసిన వాడు కళ్ళు పెరికేయండి. ఇలా ఒక్కొక్కరిని రకరకాలు వర్ణించారు. ఇక్కడ దొంగలనే విధంగా బాధిస్తారు, చోరుల్లో రకరకాలు ఉన్నారండి. కుంభకోణాలు నడిపేవారు, ప్రజలు సొమ్ము తినేవారు, దేవాలయాల సొమ్ములు తినేవారు, ఎలాంటి నరకాల్లో పడతారో ఇక్కడ చాలా గొప్ప గొప్ప లిస్టు రాశారు. కల్తీ సామాన్లు అమ్మేవారు, సరే అమ్మేటువంటి వస్తువుల్లో అన్యాయాలు చేసేవారు, పాలు చక్కెర ధాన్య ఫలములన్మాని దుష్టాసనులు మనుష్యాధములు, అధికారమునందు అంధులై వ్యర్థముగా సేవకులను పీడించడి క్రూరమతులు. వీళ్ళందరూ ఎన్ని రకాల నరకాల్లో పడతారో ఇక్కడ చూపిస్తూ, తిట్టుచు తన తల్లిదండ్రుల కొట్టుచు వారలకు కూడుగుడ్డలిడక తా బొట్ట బలియ తిను దుష్టిని పట్టివడి చీమునూత పడియ ద్రోయింతు. ఎవరెవరు ఏ నరకాల్లో పడతారు. ఇలాంటి కథలు చెప్పకపోవడం వల్లే పాపాలు పెరిగిపోతున్నాయి. ఇవి నేర్పాలి, ఇవి చెప్పాలి. పైగా స్వర్గానికి ఎవరు వెళతారో చెప్తున్నారు ఇక్కడ. నీ కైవడి సతులు, నీలాంటి సతులు, నిరతాన్న దాతలు, మాకాంతుని భక్తులు. మాకాంతుడు అంటే ఎవరు? విష్ణువు. మా కాంతుడు లక్ష్మీదేవి యొక్క పతి. కానీ చమత్కారం చూడండి, నిరతాన్న దాతలును మాకాంతుని భక్తులు. అది ఉమాకాంతుని భక్తులు, మాకాంతుని భక్తులు రెండు ధ్వనింపజేశాడు ఆయన. అంటే శివభక్తులు, విష్ణు భక్తులు, వీళ్ళు సూనృత వ్రతులు, వీళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు. సుమా ధరలోన సప్త సంతానములు కనువారు తరచుగా సర్వభూత దయాపరులు, వరధర్మయుద్ధమున ప్రాణములుడు వీరులు, తిరముగా ధృతి సారంగా ధైర్యము కలిగినటువంటి వారు, వీళ్ళందరూ దివ్యమైన లోకాలకు వెళతారు అని ఇవన్నీ చూపిస్తూ ఉంటే అప్పుడు ఏమంటున్నది, మిమ్మల్ని ధర్మమూర్తి అంటారు. అంటే జగత్తులో ప్రతివాడు చేసే పనులన్నీ మీరు సాక్షిభూతంగా చూస్తూ ఉంటారు. ఇవన్నీ చెప్తుంటే ఇంకేదైనా వరం కోరుకోనట్ట మహానుభావుడు. అప్పుడు అడిగింది, మా నాన్నగారికి
పురుష సంతానం లేదు, అది కలిగించాలంటే పుత్ర శతాన్నిత్యం తీసుకోన్నాడు ఇక్కడ. ఈ విధంగా అనుగ్రహించి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనకాలకు వచ్చింది. వెళుతూ నమస్కరిస్తూ స్తుతిస్తోందండి. ఈ స్తుతి వింటే చాలు మనకి. అఖిల సృష్టి స్థితి వ్యయమూల కారణ ధర్మరాజ శతమార్తాండ తేజ. పైగా సూర్యుడు తపస్సు చేసి నేను సంతానంగా పొందాడయ్యా. ఈ విషయం మనకి పురాణాల్లో కనబడుతుంది. సూర్య భగవానుడు తపస్సు చేయడం, ఆ తపస్సుకు ఫలితంగా లోకాన్ని నియమించగలిగే శక్తి సూర్య తేజస్సు నుంచి ఉత్పన్నం కావడం కనబడుతుంది. సూర్య భగవానుడు అంతటి వాడే తపస్సు చేత పొందాడు నిన్ను. దేవతా తత్వం తెలిసి మీరు ఒక్క నమస్కారం చేస్తే ఆ దేవత సంపూర్ణమైన అనుగ్రహం చూపిస్తుంది. ఆ యముని స్తుతిస్తున్నామంటే ఈరోజు ఇక్కడికి కూర్చున్న మనందరం ధన్యమయ్యా. ఇది ఎటువంటి ధన్యత అనేది మీకే తెలుస్తుంది. అంత గొప్ప విశేషం అనేది. సకల బృందారక మకటోరు మణిఘృణి పూజిత పదపద్మ మోక్ష సద్మ సర్వ జగద్రూప సంస్థిత వృద్ధీప పాసదండ కలాప పాపతాప అంబుద స్వర్ణ సర్వాంతర్బహిపూర్ణ శ్యామా విలోల దయాలవాల దేవుడవు నీవే నన్బ్రోచు దేవివీవే. అనగానికి అమ్మవారు ఏం చేస్తుందండి? సర్వదేవతల్లో ఆ దేవి ఉంది, కనుక యముడిలో ఉన్నటువంటి శక్తి కూడా ఆవిడే. అందుకు నన్బ్రోచు దేవివీవే, ఆయనలోంచి అమ్మవారిని స్మరించింది ఈవిడ. నీవే సగునుండవున్ మరి నిర్గుణుడవు బలి బలి నిన్ను పొగడ నే పాటిదాన నాకు పతి భిక్ష పెట్టు నన్గన్నదండి. ఇంతే అన్నది. ఈ మహానుభావుడు చెట్ట చివరికి వచ్చాడు. పతి తక్క అనలేదు, అది పట్టుకుంది ఈవిడ. అంటే మర్చిపోయాడా? ఈమె యోగ్యురాలు అని తెలుసుకుని అనలేదంతే. కానీ ఇష్టమైన వరం కోరుకో అనగానే వెంటనే పట్టుకుని స్తుతించి సత్పురుషుల సాంగత్యం వృధా కాదు, నాకు ప్రతిభిక్ష పెట్టు అనగానే వేద సమ్మతము నీ చరితము సావిత్రి అశ్వపతి పుత్రి సుగాత్రి నాదయ పొందినావు నీ వంటి నారీమణి ఇహపర భూషణము. ఇది నీదు సచ్చరిత్ర వినని ధన్యులు నిత్యం అభీష్ట సుఖంబులు కొందురు అని ఎవడంటున్నాడు? యముడు. సత్యమే పలుకుతాడు కదా. నీ సచ్చరిత్ర ఎవరు వింటున్నారో వారికి అభీష్ట సుఖాలు లభిస్తాయి. లేదు నీకు సాటి ముజ్జంగంబుల లేరు అమ్మా, నీ తండ్రికి అవృషపుత్రులు హాయిగా నూర్వులు అందెదరు. సమ్మోదముతో నీ భర్త మరల సజీవుడై నిన్నుగూడు నెమ్మిని నీ మగడు నీవు చిరకాలము సామ్రాజ్యమును భవించి ఆ పిమ్మట శివసాయుధ్యం అందెదరు. పిమ్మట మీరు శివసాయుధ్యాన్ని పొందుతారు. విస్తృతగతిని పొంది సామవేద సమ్మతము నీ చరితము అని చివరికి చెప్పాడు. ఇక్కడ దీని రాగం పేరు సామ. ఈ విధంగా కీర్తించారు. ఆ మాట ఎందుకన్నారంటే పెద్ద రహస్యం. ఇది ఊరికనే కాదు. ఎందుకంటే దేవీ విద్య వేదముల్లోంచి వచ్చినా ప్రత్యేకంగా సామవేదం నుంచి వచ్చింది దేవీ విద్య. ఈ రహస్యం మూక కవికి తెలుసు. అందుకే ప్రేమవతి కంపాయాం స్థేమవతి యతి మనస్సు భూమవతి సామవతి సత్యగిరాం సోమవతి శిరసి భాతి హైమవతి అని కీర్తించాడు మహానుభావుడు. అందుకే సామవతి సత్యగిరాం. అందుకే ఆ సామవేద చరితమైన కేనోపనిషత్తులోనే శ్రీ విద్య ఉంది. అది రహస్యం. అందుకే సామవేద సమ్మతము నీ చరితము అంటే ఆ జగదంబ అంశభూతురాలివి అని చెప్పడం ఇక్కడ. ఈ విధంగా చెప్పి దండాధరుడంతా తిరోహితుడయ్యే తిరిగి ఆ జీవుణ్ణి పాశం నుంచి పంపించాడు. ఇప్పుడు తిన్నగా వెళ్ళేటప్పటికల్లా అతను నెమ్మది కదిలి ఏం జరిగింది, నాకు ఇంతసేపు నిద్రపోయినా చాలా సమయం అయిపోయిందంటే అప్పుడు జరిగిన కథ అంతా చెప్పి ఆమె వివరించి జాగ్రత్తగా తీసుకువెళ్ళింది. అప్పటికే కళ్ళు వచ్చేసాయి మామగారికి. కళ్ళు వచ్చిన దగ్గర నుంచి పిల్లాడు ఇంకా రాలేదేమో చూస్తున్నాడు ఆయన. వెళ్ళగానే చూపించింది. జరిగిన కథ తెలుసుకుని వాళ్ళు ఉభయులు కూడాను ఈ తల్లిని ఎంతో ఆదరించారు అక్కడ. ఈ విధంగా ఇరువంశములని తరింపజేసిన సావిత్రి యొక్క దివ్య చరిత్రని ఇక్కడ చూపించి దేవతలు కూడా కుశముష్టి కురిపించారట ఆ సావిత్రీదేవి మీద. అటువంటి ఆ సావిత్రీదేవికి నమస్కారం చేసుకుందాం. ఈ సావిత్రిని అత్తమామలు సంభావన చేశారు, భర్త ఆదరించాడు, తండ్రి సంతోషించాడు. ఇదంతా చెప్పి ఈ సావిత్రి రూపంగా ఉన్న జగదంబిక మంగళం కలుపుతున్నారు ఇక్కడ. కన్న తల్లి ఈశ్వరి నీకు మంగళమే జయ మంగళమే మము కన్న తల్లి ఈశ్వరి సమద గజగామిని శర్వాణి సంతత భక్త సుఖదాయిని ఆగమ విపిన మయూరి దుర్గా మహాకాళి త్రిజగజ్జనని యోగీశ్వర హృత్సరో మరాళి ఉమాదేవి భువనైక సుందరి నారాయణదాస పాలనీ అనంత సుగుణ శాలిని ధీరతనను గొలుచువారలకు స్వాధీనమగుచు ఉండున్ తమ దయ గాన కవితావధాన విధానులకు మహాత్ములారా దయతో వినుడి దీని రచయించి దుర్గాధీనమ్ముగా కృతినొసంగితిన్ మోక్షేచ్ఛన్. మనకు చెప్పడం కోసం రాయలేదు ఆయన, తన మోక్షం కోసం దుర్గకు అంకితంగా రచించినటువంటి ఈ సావిత్రి చరిత్రని మనం చెప్పుకుని ఈరోజు ధన్యులమయ్యాం.